నా సంఘ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతే వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలో మనం చదువుకున్నట్లయితే కొన్ని కోణాలుగా విభజించిన వాక్యాలు కొన్ని ఉంటాయి, కొన్ని రకాలుగా సందర్భాలుగా విభజించిన కోణాలు కొన్ని ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వాక్యాన్ని అర్థం అవ్వాలంటే, ఈ వాక్యం అర్థం అవ్వాలంటే సందర్భం ఏమీ లేకుండా చెప్పకూడదు. సందర్భానుసారమైన వాక్యమే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సందర్భానుసారంగానే చెప్తేనే వాక్యం అర్థం. అందుకే బైబిల్ థియోలాజికల్లో సందర్భాన్ని ఖచ్చితంగా మెయిన్ బేస్మెంట్గా తీసుకుంటారు. సందర్భాన్ని మెయిన్ బేస్మెంట్గా తీసుకుంటారు కాబట్టి ఆ సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని బోధించడానికి శ్రమల గురించి వాక్యం చెప్తారు, ఆశీర్వాదం గురించి వాక్యం చెప్తారు, అలాగే గద్దింపు వాక్యాన్ని గురించి వివరిస్తారు. అలాంటి సందర్భాల్లో సందర్భానుసారమైన వాక్యాన్ని తీసుకొచ్చారు అపోస్తలులే కానీ ప్రవక్తలే కానీ. అలాంటి సందర్భంలో అంటే ఇజ్రాయేలీలు మొదట్లో దేవుడు నడిపించాడు. అప్పటి వరకు నడిపించిన దేవుని వదిలేశారు. ఎక్కడ? బబులోని చెరకు వెళ్ళిపోయారు. సిద్కియా అవిధేయతను బట్టి బబులోని చెరకు వెళ్ళిపోయిన ఇజ్రాయేలు ప్రజల్ని మళ్ళీ తీసుకోవడానికి ఎవరు వచ్చారు? యెహెజ్కేలు వచ్చాడు. అవిధేయతను బట్టి వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. అటు తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను సత్యమును గూర్చిన జ్ఞానాన్ని బోధించడానికి సమాజానికి, చీడబట్టిన సమాజానికి, అప్పటి వరకు వాక్యం తెలియని సమాజానికి, అప్పటి వరకు ప్రవక్తల సందేశాలని నెగ్లెక్ట్ చేసిన ఆ సమాజానికి, అప్పటి వరకు క్రీస్తుని ఎరగని ఆ సమాజానికి సత్యం చెప్పడానికి, గద్దిస్తూ సత్యం చెప్పడానికి ఎవరు తయారయ్యారంటే బాప్తిజం ఇచ్చి యోహాను సిద్ధమయ్యాడు. అక్కడ అంటారు చూడండి, లూకా సువార్త మనం చూడండి. ఈ సెమెట్ గాస్పల్స్లో అంటే 4 సువార్తలు ఉన్నాయి కదా మనకు. ఆ సువార్తలో ఏముంటుంది అని అంటే సెమెట్ గాస్పల్స్ అంటే థియోలాజికల్ లాంగ్వేజ్లో సెమెట్ గాస్పల్స్ అంటే దాంట్లో ఉన్నది దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉన్నది దాంట్లో ఉంటుంది. కాకపోతే కొన్ని రకాలుగా వీళ్ళు వర్ణిస్తారు, వాళ్ళకు తెలిసిన శైలిలో వీటిని వాళ్ళు వర్ణిస్తారు. ఉదాహరణకి మత్తయి గారిని మనం తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు, వంశవృక్షాన్ని వాడి అంటే జీనాలజీని వాడి దాన్ని వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భాన్ని అంటే యూదా వంశంలో ఈయన జన్మిస్తాడు, దావీదు యుద్ధం నుండి చిగురు పుడితే ఈయన జన్మిస్తాడు, ఈ నజరేడైన యేసు గలిలయ తీరంలో సువార్త చేస్తాడని ఆయన ఉద్దేశాన్ని గూర్చి జియోనాలజీని బట్టి రాస్తాడు. లూకా గురించి మనం చూసుకున్నట్లయితే తనకు తెలిసిన పరిజ్ఞానంలో ఈయన డాక్టర్ గారు చక్కగా ఆ వాక్యాన్ని రాస్తూ అప్పటి సామాజిక పరిస్థితులను అంటే చూడండి, అక్కడ హేరోదు దినంలో రాస్తారు. అప్పటికి జనసంఖ్య లెక్కేసే పరిస్థితుల్లో ఈ సువార్తను రాశాడు. ఎవరు? లూకా గారు. ఆ లూకా గారు అంటే సకల శాస్త్రాలు ఆ లూకా గారు సత్యమును గురించిన జ్ఞానాన్ని ఎలా బోధిస్తున్నారో చూడండి. లూకా గారి దాంట్లో మనం చూస్తే చదువుకున్న వ్యక్తి ఎలాగైతే మాట్లాడతాడో, నోటి మీద ఏలేసుకునేలాగా సత్యాన్ని ఎలాగైతే చెప్తారో అలా మాట్లాడతారు ఈ లూకా గారు. మిగతా వాళ్ళది అలా ఉండదు. యోహాను చూడండి, యోహాన్ గారు వెలుగు వచ్చింది, ఆ సత్యమును గురించిన జ్ఞానాన్ని వెలుగు ప్రకటించడానికి వచ్చింది. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారని అటు హిబ్రూలకి ఇటు గ్రీక్ దేశస్తులకు ఒప్పింపజేయడానికి వెలుగు సస్సేడుగా వచ్చిన దేవుడు ఈయన. దానియేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో వృద్ధుడైన వాడు ఈయన, దానియేలు గ్రంథంలో మనుష్య కుమారుని పోలి వచ్చిన వాడు ఈయన అని ఒప్పింపజేస్తే అటు గ్రీకులోకి ఇప్పుడు హిబ్రూ దేశస్తులకు అర్థమయ్యేలా ఆ ట్రాన్స్లేషన్ని వర్ణిస్తూ రాస్తాడు. అలాంటి సందర్భంలో వాక్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం చదువుతాం. ఎవరు ఆ వ్యక్తి అంటే బాప్తిజం ఇచ్చి యోహాను. ఆ బాప్తిజం ఇచ్చి యోహాను ఎలా చేశాడు సమాజాన్ని అంటే, అప్పటి వరకు నాశనమైన సమాజాన్ని, అప్పటి వరకు సత్యం ఎరిగిన సమాజాన్ని, అప్పటి వరకు అద్భుతాల వైపు మాత్రమే చూసే సమాజాన్ని, అప్పటి వరకు మా ఇష్టానుసారంగా ఎరుసలేమా, నీకు ఇష్టానుసారమైన బోధకులు నువ్వు ఏర్పరచుకున్నావు కదా ఎరుసలేమా, అయితే నీకు ఇష్టానుసారమైన బోధకులు నువ్వు ఏర్పరచుకున్నావు, అయితే నన్ను ప్రకటించడానికంటే నన్ను గూర్చి అరణ్యంలో ఒక శబ్దం వినబడుతుంది, క్రీస్తుని గురించి అరణ్యంలో ఒక శబ్దం వినబడుతుంది. ఆ అరణ్యంలో కూర్చిన శబ్దం నేనే సాక్ష్యం ఇస్తూ అతడు వస్తాడు, అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు అని రాస్తాడు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయం అన్న చదువుతారా? లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదవండి అన్న. వినపడట్లేదు, గట్టిగా చదువుతారా? తిబకైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకును పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను
ఇతురయ త్రోకోనీతి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతురాధిపతిగాను, అరబినేర్ దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయ్య కయపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము. ఆ పదం చెబితే చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా ఇష్టం నాకు. కాదు, యోహాను దగ్గరికినంట వాక్యం వచ్చిందంట. ఇక చూడండి, మన సమాజంలో యవనస్తులు చెడిపోయి ఉన్నారు. అలాంటి సమాజానికి సత్యం చెప్పడానికి, వాక్యాన్ని గూర్చిన వివరణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం మనం. ఆ రోజు వచ్చింది యోహాను దగ్గరికి, ఆ వాక్యం వచ్చింది. ఈరోజు మనం వెళ్తున్నామా సువార్త ప్రకటించడం? మళ్ళీ నేను అడుగుతున్నాను, సువార్త ప్రకటించడానికి మనం వెళ్తున్నామా? వాక్యాన్ని గూర్చిని వివరించడానికి మనం వెళ్తున్నామా? వెళ్తున్నామంటే ఒకడు అన్నాడంట, లేదన్నా మాకు వాక్యం పెద్దగా తెలియదన్నా అన్నాడు. అదేంటి రాదంటే అది అంతే అన్నాడంట. అంటే వాక్యం తెలీదు, మరి కనీసం చర్చకన్నారా అంటే ఆడు రాడంట. మరి చూడండి, ఇలాంటి పాడైపోయిన సమాజాన్ని సరిదిద్దడానికి, సరి చేయడానికి, అప్పటి వరకు నాశనం అయిపోయిన ఆ సమాజాన్ని సరి చేయడానికి యోహాను దగ్గరికి వాక్యం వచ్చిందంట. ఆ యోహాను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి బయలుదేరాడంట. ఆ బయలుదేరిన యోహాను ఎలా నిలబడ్డాడు? సత్యం కోసం స్టాండర్డ్గా నిలబడ్డాడు. అధికారులు, నిజం చెప్తున్నాను, ఈ సత్యాన్ని గురించి బోధించేటప్పుడు అధికారులైనా భయపడకండి, ముందు ఎవడున్నా భయపడకండి. వాక్యం రెండంచులు గల ఖడ్గమైన ఈ వాక్యానితో సత్యం చెప్పడానికి ఎవడికి భయపడకండి. అదే మనకు యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను అదే చెప్తున్నాడు మనకి. ఈ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎవడికి భయపడకండి. వాడు రాజు అయినా, ఇంకెవడైనా, దేశాధిపతి అయినా, చతురాధిపతి అయినా, ఇంకెవడైనా భయపడకండి. ఈ సత్యమును గురించిన జ్ఞానాన్ని బోధించడానికి పౌలు గారు బయలు వెళ్ళారు. రోమా ప్రాంతం ఎలాంటిది చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 1వ శతాబ్ద పరిస్థితులు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుతారన్న కొంచెం స్పీడ్గా. అన్న గట్టిగా. ఇందులో కూర్చి వ్రాయబడినది ఏమన్నా అన్న అటు కొంచెం ముందరన్న ఇంకొంచెం ముందరన్న 30 నుంచి చదవండి అన్న, 30 నుంచి చదవండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా మేమేమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అన్నని పదాలు పెడితే ఎందుకు రాశాడంటే పౌలు గారు, రోమా ప్రాంతం ఎలాంటిదంటే అప్పటి వరకు తెలియని దేవుని అస్తారోతు పరిస్థితులు, అప్పటికి పరిస్థితులు ఏంటంటే ఇదే. ఈ వాక్యాన్ని గురించి ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాస్తారు. ఇక్కడ 3వ అధ్యాయమా 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో వీటి గురించి రాస్తారు. అప్పటి వరకు పరిస్థితులు ఏంటంటే తుమ్మాజు దేవతను ఆరాధించారు యెహెజ్కేలు గ్రంథంలో ఇజ్రాయేల్. ఇప్పటి వరకు వీళ్ళు వచ్చేది ఆర్తమీ దేవిని ఆరాధిస్తున్నారు. అలాంటి మరణకరమైన ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడానికి పౌలు గారు బయలు వెళ్ళారు. ఆ సువార్తను సత్యంతో స్టాండర్డ్, ఏ స్టాండర్డ్తో చెప్తున్నారు? ఆ స్టాండర్డ్తో చెప్తున్నారు. ఈరోజు సువార్త అంటే ఏంట్రా అంటే డబ్బు సంపాదించుకోవడం. సువార్త అంటే ఏంట్రా అంటే ఇష్టానుసారంగా లగ్జరీ కార్లు, చెత్త చెదారాలను సంపాదించుకోవడం. ఈ సత్యమును కూర్చిన జ్ఞానాన్ని సంపాదించడానికి, బోధించడానికి అపోస్తలులు ఎన్ని శ్రమలు పడితే అలా ప్రాణాలు పోతే కానీ ఈ సువార్త మన దగ్గర రాలేదు. అలాంటి సువార్తను ఈ పనికిమాలినోడంట ఆ సువార్తను పట్టుకోనంట డబ్బులు సంపాదించుకో. ఈ పనికిమాలినోడంట ఆ సువార్తను పట్టుకోనంట ఈడు కార్లు తిరుగుతాడంట, ఈడు ఏదేదో తిరుగుతాడంట. కార్లు తిరగడం తప్పు కాదు, సువార్తను ప్రకటించే సువార్తని ఈ అప్పసొత్తా నేను అడుగుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో పనికిమాల సేవలు చేసేవాళ్ళు లేరు అంటే ఆ సువార్తను ఎవడికి అమ్ముతున్నావు? ఎవడప్ప సొత్తు ఇది? అలాంటి వాళ్ళు లేరంటారు సమాజంలో. అలా అని చెప్పి సత్యమును కూర్చిన జ్ఞానాన్ని బోధించే వాళ్ళు కూడా లేకపోవచ్చు. అక్కడ సేవకులు ఉన్నారు, దేవునికి మహిమకరంగా జీవించే సేవకులు ఉన్నారు. కానీ పనికి మాలనోళ్ళు కూడా సంఘాల్లోకి వచ్చేసారు. ఎలాగంటే వాక్యమే కదండి, తెలుసులేండి, వాక్యమే కదండి, చెప్తానులేండి,
ఇలా పరిస్థితులు ఏంటంటే ఎఫెసీ సంఘం తొలి ప్రేమను ఎలాగైతే మర్చిపోయిందో అలాగే ఇలా పరిస్థితులు కూడా. వీళ్ళకి వాక్యం తెలుసు. ఆ రోజు దేవుని వాక్యాన్ని, దేవుని వ్యూహాన్ని, దేవుని ఆలోచన విధానాన్ని నెరవేర్స్తామన్న శాస్త్రులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు వారిని వాక్యమే శరీరధారి అయి వచ్చిన ఆ వాక్యాన్ని, సస్యుడిగా వచ్చిన ఆ వెలుగుని ఎలాగైతే తుణీకరించారో వీళ్ళు అలా తయారయ్యారు సంఘాల్లో ఈరోజు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వారిని ఏమన్నారు మీరు చెప్పండి? సంఘాల్లోనంట రాజకీయాలంట, సంఘాల్లో అంట ఎలక్షన్లు. దేనికి నేను అడుగుతున్నానంటే, ఉండాలి సంఘాల్లో సంఘ పెద్దలు ఉండాలి, సంఘాల్లో మంచి చెప్పే వాళ్ళు ఉండాలి, ఎల్డర్స్ ఉండాలి, ట్రెజరీలు ఉండాలి. అంటే దేనికి? కొందరు ఉంటారు సంఘస్థులు. చూడండి ఎక్కడ తిమోతికి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక, ఇలా పద్ధతులు ఎలా ఉన్నాయి చూడండి. 1వ పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన అట్టి వాడు దొడ్డిపరిని. చాలా క్వాలిఫికేషన్స్, 16 క్వాలిఫికేషన్స్ ఉన్నావు దాంట్లో ఉన్నాయి. వీడికంటే వీడికి ఏమి ఉండవు, కానీ వీడి సంఘ పెద్ద. అంటే నేను అడుగుతున్నాను, ఈ పద్ధతులను ఇష్టానుసారంగా ఈ పద్ధతులు తెచ్చే బోధ ఎలాంటిది తెలుసా? అస్తారోత బోధ. ఈ బోధ ఎలాంటిది తెలుసా? నికోలాయితుల బోధ. ఈ నికోలాయితుల బోధ ఏం చేసింది? సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని ఆ రోజు నాశనం చేసింది. ఆ ఆదిమ సంఘం ప్రాణాలు పెడితే కానీ ఆ సత్యాలు మనలోకి ఈరోజు రాలేదు. అలాంటి సత్య సువార్తనంట తీసుకెళ్ళంటే ఇటు చెప్పినాను. అన్న మేము కారు కొనుక్కున్నాం అన్న, మేము బండి కొనుక్కున్నాం. దేనికి నేను అడుగుతున్నాను? కారు ఎందుకు, బండి ఎందుకు, ఇంకా బుల్డోజర్ ఎందుకు కొనుక్కు, ఇవన్నీ ఎందుకు? సరే, ఈ సత్యమును కూర్చున్న జ్ఞానాన్ని బోధించడానికి, దేవుని వ్యూహాన్ని నెరవేర్చడానికి నువ్వు ఎన్ని దేశాలు తిరిగి ఈ సువార్తను ప్రకటిస్తున్నావు? అడుగుతున్నాను. ఈ సత్యమును కూర్చున్న జ్ఞానాన్ని బోధించడానికి, సత్యం వెలుగన్న ఆ సత్యానికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం? అలాంటి సమాజానికి సత్యం చెప్పడానికి, అప్పటి వరకు నాశనం అయ్యి ఉన్నా, అప్పటి వరకు పాపంలో చచ్చినా, అప్పటి వరకు సత్యం తెలియని సమాజానికి సత్యం అంటే ఇలా ఉంటుందా? క్రీస్తు అంటే గద్దింపురా, క్రీస్తు అంటే తనలో తాను పరిపూర్ణుడైన అద్వితీయ దేవుని కుమారుడురా, అద్వితీయ దేవుడైన సత్యవంతుడురా, ఆయనను ఒప్పింపజేస్తూ అప్పటి వరకు నాశనమైన సమాజాన్ని, అప్పటి వరకు అద్భుతాల వైపు మాత్రమే తిరిగి ఆ సమాజాన్ని క్రీస్తు అంటే ఇలా ఉంటాడు. మీరు చూడండి, యోహాన్ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేయలేదు, యోహాన్ జీవితంలో ఎలాంటి సూచక్రియలు చేయలేదు. అయినా ఎందుకు అంతమంది యోహాన్ దగ్గరకు వచ్చి బాప్తిసం పొందారంటే, యోహాను అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్యకారాలు చేయలేదు. ఇలా పాస్టర్స్ ఎలా ఉన్నారంటే, మీరు చూడండి పాస్టర్లు ఎలా ఉన్నారంటే, అద్భుత కార్యాలు చేస్తే లగ్జరీ లైఫ్ ఏంటంటే స్క్రీన్ మీద వీళ్ళు కనబడతారా, పాస్టర్ అలా వెళ్తుంది, వీళ్ళు శతారాలంతా ఫోటోలు దిగి పెడతారు. నేను అడుగుతున్నా అంటే చాలామంది మీరు చూడండి యూట్యూబ్లలో వీటిలలో, ఏంట్రా మేము ఇన్ని ఫోటోలు దేనికమ్మా అంటే ఏమంటుందంట, అన్న ఫోటోలు తీయడం తప్పేంటని నేను అడుగుతున్నా. అంటే దేనికని ఫోటోలు? నేను అడుగుతున్నాను, దేనికి నీ సోషల్ మీడియాలో నీ శతారం దేనికని ఫోటోలు అన్నాడంట ఆయన. అన్న ఇన్ని ఫోటోలు పెట్టుకుంటే ఏం కాదు అన్న, పెట్టుకోనిలేనా దేనికి? పాపానికి చోటు ఇవ్వడానిక? ఎక్స్పోజింగ్లో దేనికి నేను అడుగుతున్నాను. ఒక ఆయన ఉంటాడు, డిఫెండర్ కార్ వేసుకొని వచ్చేసాడంట మీటింగ్లో. ఎక్కడివి నీకు మనీ ఎక్కడివి నేను అడుగుతున్నాను. సామాన్యుల్లోంచి వచ్చిన వాళ్ళ మీరు చూడండి, సామాన్యుల దేవుడు ఎన్నుకొని ఆ సామాన్యుల్లోనే సామాన్యులకు వాక్యం చెప్పేలా, అర్థమయ్యేలా వాక్యాన్ని వాక్యంగా వివరించడానికి అపోస్తలులు, ప్రవక్తలు, మిషనరీలు ఏ పునాదిని అయితే వేశారో ఆ పునాదిని బోధించడానికి ఆ సామాన్యుల్లో నుంచి ఒకడు వచ్చిన వాడే బాప్తిజం ఇచ్చి యోహాన్ ద బాప్టిస్ట్, జాన్ ద బాప్టిస్ట్. ఆ యోహాన్ వచ్చాడు. అప్పటి వరకు నాశనం అయిపోతుంది సమాజం. అప్పటి వరకు ఎలాగుంది? ఆర్తమి దేవిని ఆరాధిస్తుంది. దాని ఆలయాన్ని ఎలా వర్ణన రహితంగా కట్టారండి. ఆర్తమి దేవాలయాన్ని ఎఫెసీ ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో కట్టిన ఆలయాన్ని, దాని ఆర్కిటెక్ట్ చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు వర్ణనారహితమైన ఆర్కిటెక్ట్ని వివరిస్తూ అక్కడ వాళ్ళంటే సొమ్ము సమకూర్చుకుంటున్నారంట ఆర్తమీదేవిని. అక్కడ ఎఫెసీ ప్రాంతంలో పౌలు గారు సువార్తకి వెళ్ళిన తర్వాత చాలా చక్కగా సువార్త చేశాడు. చేతి రుమాలతోనే అద్భుతాలు జరిగాయి. దేన్నంటే వాళ్ళు సమకూర్చుకున్నారు, వాళ్ళు అనుకుంటారు అప్పటికే సాగుతుంది. ఈరోజు సంఘాల్లో కానీ మిగతా పద్ధతుల్లో కానీ చూడండి, మా ఆటలు సాగుతుంది, మా రాజ్యం సాగుతుంది, మేమే వెళ్తాం గర్వంతో విలవిలలాడిపోయే పెద్దలు లేరు సంఘాల్లో, విలవిలలాడిపోయే సేవకులే సంఘాల్లో. ఎవరబ్బా సొత్తు కాదు సంఘం అంటే ఏంటి అని అంటే, రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏంట్రాయుడు ఎన్నన్నా ఏమన్నాడు, ఏంట్రాయుడు ఎన్నన్నేమో. క్రైస్తవం అంటే చీ అనుకున్నా పోతుంది, క్రైస్తవం అంటే నోటి మీద ఉమ్మేసినా పోతుంది అని అంటే, దాన్ని కట్టిన వాడైన దేవుడు ఊరికే చూస్తుంటాడు అనుకుంటున్నారా? చాలామంది అనుకుంటారు బయట క్రైస్తవం అంటే ఖాళీగా కనబడింది, క్రైస్తవం అంటే నోటి మీద ఉమ్మేసినా వెళ్ళిపోతుంది, క్రైస్తవం అంటే చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయిగా, చాలా అంటారు బయట, మీరు గొర్రెలరా అంటే వధకు సిద్ధపడే. అక్కడ ఉంటుంది చూడన్నా, ఇక్కడ వధకు నేను బట్టి వధింపబడడానికి రోమపత్రిక
రోమపత్రిక 8వ అధ్యాయం 35 అన్న. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వాయబడినగా నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విషయము పొందుతున్నాం. ఆయన ఏంటయ్య పౌలు గారు ఈ సమాజానికి సత్యం చెప్పడానికి చచ్చిపోతున్నాం, క్రీస్తు కొరకు చచ్చిపోతున్నాం అంటే ఆయన అంటాడు చూడండి, నిన్ను బట్టి దినమెల్లా వధింపబడిన వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచుతున్నాము అంటున్నాడు చూడండి. ఎందుకు ఎంచుతున్నామంటే ఆయన ప్రేమను వాళ్ళు అర్థం చేసుకున్నారు. మారని ఆయన ప్రేమకు వాళ్ళు బానిసలు. ఆ పదం ఎలా ఉంటుంది చూడండి. యోహాను దగ్గరికేనంట వాక్యం వచ్చిందంట. ఆ యోహాను మాట్లాడుతాడు చూడండి. ఇప్పుడు చూడండి లూకాసు వార్త, అటు కిందికి చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం, క్షమించండి నాకు ఎక్కువ టైం లేదు. లూకాసు వార్త 3వ అధ్యాయం, త్వరగా అన్న, దొరకలేదు ఎవరికి. లూకాసు వార్త కిందికి చదవండి అన్న. అలాగే తిబరై కైసరు ఇక్కడ సర్పసంతానం అని రాస్తాడు చూడండి అన్న. 6వ వచనం చివరిలో, అని అరణ్యంలో కేక వేయించిన యొక్క శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడి ఇది జరిగిందంటే సమాజానికి సత్యం చెప్పడానికి లోకానికి ప్రత్యేకింపబడిన అనుభవంలో యోహాను ఉన్నాడు. దాన్ని అన్నారు అహరోను క్రమం కాదు కానీ మెల్కిసెదెకు క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు సువార్త చేస్తే ఇతని గురించి మాట్లాడుతూ అంటారు. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ అంటారు. ఇతడంట లోకానికి వేరుగా నాజీరు వ్రతాన్ని అనుసరించాడంట. నాజీరు వ్రతం అంటే స్పిరిచువల్ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను నేను. నాజీరు వ్రతం ఏంటంటే లోకానికి వేరైపోయిన అనుభవం అంటే పరవాసి అనుభవం. దేవునికి ఇష్టానుసారమైన నడకలో, భక్తిలో, దేవుని వ్యూహాన్ని నెరవేర్చవలసిన ఆలోచనలో ఉండి ఆ యోర్ధాను నది దగ్గరకంట వచ్చాడంట. అంటాడు చూడండి అక్కడ 7వ వచనం, అతడు తన చేత బాప్తిజం పొందవచ్చిన జన సమూహమును సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి. అప్పటి వరకు వాక్యాన్ని తృణీకరించింది ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, సద్దుకాయలు. అప్పటి వరకు మాకు వాక్యం వద్దు, మాకు ఇష్టానుసారమైన శతరం అంతా సంఘాల్లో చేస్తామన్న ఈ సద్దుకాయలు వచ్చి మారు మనసు ఏమిటంటే బాప్తిజం పొందారంట. అడిగారంట యోహాను అంటాడు సర్పసంతానం, రేయ్ మీరంతా మీ శతరం అంతా చేస్తారా సంఘాల్లో, మీకు బాప్తిజం ఇస్తే మీరు సర్పసంతానం అంటారు. మీకు ఇష్టానుసారమైన చేసి వాక్యానుసారంగా కాకుండా మీ శతరాలు ఆ రోజు యెరూషలేము ఏర్పరచుకుంది. ఇష్టానుసారమైన ప్రవక్తలు, దురద చెవులు గలవారు, ఇష్టానుసారమైన సేవకులు ఏర్పరచుకున్న ఆ యెరూషలేము ప్రజలైన మీరు మళ్ళీ చేస్తున్నారు. అవిధేయతను మన్నించాడు మొదట్లో. ఒకరి అవిధేయత వలన ఎలాగైతే పాపం వచ్చిందో ఒకరి విధేయత వలన అలాగూ రక్షణ త్వరలో రాబోతుంది. అయినా దాన్ని మీరు తృణీకరిస్తున్నారా, వాక్యాన్ని తృణీకరించేస్తారా. చివరిలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చదివేటప్పుడు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటే సస్యుడిగా వచ్చిన వాక్యాన్ని వీళ్ళందరూ కలిసి తృణీకరించారు. అంటే చూడండి ఎలా పొగరు పట్టిపోయే సమాజం చంపేస్తుంది. అప్పటి వరకు సత్యం చెప్పిన వారిని చంపేసే సమాజం. చూడండి ఆ రోమా ప్రాంతాల్లో ఆ పరిస్థితుల్లో, ఆ తిబరయ్య ప్రాంత పరిస్థితుల్లో, ఆ గలిలయ సముద్ర తీరాల్లో సువార్త చెప్పడం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత సువార్త చెప్పడం ఏంటంటే కత్తి మీద సామన్నారు. దాన్ని కత్తి మీద సామన్నారు. ఆ సువార్త చెప్పడానికి కత్తి మీద సామ అంటే చూడండి ఆ మరణ భయానికి సహితం ఎదురీది ఆ సేవలు చేశారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి నేను అడుగుతున్నాను. అది చెప్తున్నా, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆ సువార్త చేస్తారు. ప్రభుత్వాలకే, రాజ్యాలకి అగ్రరాజ్యం ఎప్పుడు రోమా ప్రాంతం అగ్రరాజ్యం. అప్పటి కాల ప్రపంచ పరిస్థితుల్లో ఏక ఛత్రాధిపత్యం ఏలుతున్న రోమా సామ్రాజ్యానికి సవాలు విసిరి చెప్తున్నాడు చూడండి. యోహాను గారి, అపోస్తలుడు కానీ, పౌలు గారు కానీ పౌరుషంతో చెప్పే మాట, దేవుడు మన పక్షంలో ఉంటే మనకి ఇంకెవడు విరోధి కాదు. శ్రమైన, బాధైన, హింసైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఇదంతా మనకు కలగలిపి శత్రువులుగా మారి మన మీదకి వచ్చిన మన పక్షాన దేవుడు మీరు నిలబడండి అంటాడు.
సత్యమును కూర్చున్న జ్ఞానాన్ని బోధించడానికి, సమాజానికి, చీడబడిన సమాజానికి, పీడబడిన సమాజానికి, సత్యన సమాజానికి సత్యం చెప్పడానికి బాప్తిజం ఇచ్చి యోహాను, పౌలు గారు, అపోస్తలులు, మిషనరీలు, అప్పటి కాలంలో యెహెజ్కేలు, ఇర్మియా చెప్పాడు సత్యం చెప్పడానికి. నేను అడుగుతున్నాడు, మీరు నిలబడగలగా యవనస్తులుగా? కొన్ని సంఘాల్లో మీరు చూడండి, యవనస్తులు ఎక్కడికి వెళ్ళారు అంటే సిగరెట్లు తాగడానికి వెళ్ళారంట. కొన్ని సంఘాల్లో మీరు చూడండి, యవనస్తులు ఎక్కడికైనా ఆట ఆడికి వెళ్ళాడంటాడు. నేను అడుగుతున్నా అంటే యవనస్తులు చాలా పాడైపోయారు సమాజంలో. మన ఎలక్షన్లలో కూడా చూడండి, కొన్ని సంఘాలేనంట కొన్ని చూడండి, మా చర్చి కడితే మేము వస్తామన్నారంట. ఎవరైనా అడగండి, మా ప్రాంతాల్లో మాకు చర్చి కట్టి మేము వస్తామన్నారంట, మేము ఓట్లు వేస్తామన్నారంట. అని అడుగుతున్నా అంటే మా యదవలు పాడైపోయారండి, మా యదవల్ని దారిలో పెట్టినా నాడు ఒక్కడు లేడు. మంది ఇస్తారా, కోటర్ ఇస్తారా అని ప్రతి ఒక్కడున్నాడు. కానీ మా యదవలు చదువుకోవాల్సిన అవసరం, వాడు సిగరెట్లు తాగుతున్నాడండి. బాగు చేయండి, మా బతుకులు బాగు చేస్తే సమాజానికి వాడు ఉపయోగపడతాడండి, మాకు ఉపయోగపడతాడండి అనే వాళ్ళు ఒక్కడున్నాడంటే చూపించండి మీరు. సంఘాలు ఎలా కమర్షియల్ సంఘాలు తయారైపోయి కొత్తగా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా వీళ్ళు వివరించరు, దేవుని వాక్యాన్ని వీళ్ళు పాటించరు, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా వీళ్ళు మారిపోయారు. ధర్మశాస్త్రం వీళ్ళకి తెలియదు, వాక్యాన్ని కూర్చిన, లేఖనాలు కూర్చిన జ్ఞానం వీళ్ళకి లేదు, ఆత్మ సహాయం వీళ్ళకి అస్సలే లేదు. అలాంటి సమాజానికి సత్యం చెప్పడానికి మనము సిద్ధం అవ్వాలి. అలాంటి సమాజానికి, చీడబట్టిన ఈ సమాజానికి సత్యం చెప్పడానికి దేవుని కూర్చిన జ్ఞానాన్ని సమస్త తిమోతికి రాసిన పత్రికలో అంటారు, దేవుని కూర్చిన సమస్తము తర్కములకు మనం సిద్ధం అవుదాం. డిబేట్లు చేద్దాం. క్రీస్తుని కూర్చిన జ్ఞానాన్ని బోధించడానికి, సత్యమును కూర్చిన డాక్టరీన్స్ చాలా భయంకరమైనది. సిద్ధాంత పాపం అనేది చాలా భయంకరం. ఈ సిద్ధాంత పాపం ఎలాంటిదంటే, మీరు చూడండి, ఈ సిద్ధాంత పాపం ఎలాంటిదంటే ఉన్నది అర్థం చేసుకోలేక విచిత్రమైన బోధన చేయడమే డాక్టరీన్స్, సిద్ధాంత పాపం అన్నారు దాన్ని. అంటే చూడండి, వాక్యాన్ని వక్రీకరించడంతో అది సమానం. ఇలా చూడండి, మన సమాజంలో ఎలా అయిపోయిన పరిస్థితులు. అప్పటి వరకు మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామన్నారు. అప్పటి వరకు మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తామన్నారు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదండి అన్నారు. అంటే సిగ్గులేదు. నేను అడుగుతున్నా అంటే ఈ సమాజానికి సత్యం చెప్పడానికి ఆ రోజు తిమోతి ఉన్నాడు, ఈ సమాజానికి సత్యం చెప్పడానికి ఆ రోజు యోహాను ఉన్నాడు, ఈ సమాజానికి సత్యం చెప్పడానికి ఆ రోజు యెహెజ్కేలు ఉన్నాడు. యెహెజ్కేలుకి ప్రవచనాలు యెహెజ్కేలు చెప్పే సమయానికి యెహెజ్కేలు ఏజ్ ఎంత? 30. అలాంటి ఏజ్లో ప్రభుకు తను తాను అప్పగించుకొని యవ్వన కోరికలు కట్టుకొని దేవుని ఉద్దేశాన్ని, వ్యూహాన్ని, అనాది ప్రణాళికను, అనాదిలో వధింపబడిన ఒక గొర్రె పిల్లకు ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి ఈరోజు వాళ్ళు వచ్చారు. ఈరోజు మనం అదే సత్యం మీద, అదే స్టాండర్డ్ మీద దేవుని ఆలోచనలను నెరవేర్చడానికి నిలబడదాం. ఇటు సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని వాక్యాన్ని ఫలింపజేసి దేవుని ఆలోచన విధానాన్ని నెరవేర్చేదగే శక్తి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.